నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. రైతుల తలసరి ఆదాయంలో ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీ. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రతిభ చూపిన గీతాంజలి విద్యార్థులను అభినందించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు. రైతుల తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలో అగ్రస్థానంలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణం మార్కెట్ యార్డులో సోమవారం రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ డ్రోన్ల సాయంతో ఎరువులు వేయడం రైతులకు లాభసాటిగా ఉందని, అందుకే 80% రాయితీతో వాటిని అందిస్తున్నామన్నారు. డ్రోన్ ఖరీదు 10 లక్షలు ఖరీదు ఉంటే 8 లక్షల వరకు సబ్సిడీ ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో కేంద్రం 50% భరిస్తుందన్నారు. వినుకొండలో 50 లక్షల విలువైన పరికరాల పంపిణీ చేయడం సంతోషంగా ఉందంటూ సబ్సిడీ వ్యవసాయ పరికరాలు తీసుకుంటున్న రైతులకు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు సంకల్పం మేరకు రాష్ట్రం మొత్తం 417 కోట్లతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు అందిస్తున్నామని, 2014-2019 మధ్య కూడా 3,20,000 మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టి పరికరాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జునరావు, జనసేన నాయకులు నాగశ్రీనురాయల్, వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. రైతాంగాన్ని ఆర్థిక ప్రగతిలో ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక చేపట్టాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా ముందుకు తీసుకెళ్ళడానికి మెకనైజేషన్ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. 417 కోట్ల రూపాయలతో వేలాది మందికి సబ్సిడీలో వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో అభినందనీయం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయ పరికరాలని రైతాంగానికి ఉపయోగపడే వాటిని సబ్సిడీలు ఇస్తా ఉంది. ఈ సంవత్సరం 417 కోట్లు ఇస్తా ఉంది. గతంలో 2014-19 మధ్యలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో 3,20,000 మందికి 1,227 కోట్లు ఖర్చు పెట్టాం. మెకనైజేషన్ ముందు తీసుకెళ్లాం. కానీ గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో ఎందుకు మెకనైజేషన్ కి ప్రాధాన్యత ఇవ్వలేదు? కేవలం 360 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. మరి చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు కూడా వ్యవసాయానికి పెద్ద పెట్టేసింది, రైతులు కొండంత అండగా ఉంది, నడిపించింది ప్రభుత్వం. రైతు సంక్షేమ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, రైతు ద్రోహి ఆనాటి జగన్ ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 80 పథకాలకి 60% డబ్బులు కంట్రిబ్యూషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ నిధులు ఎన్నికెళ్ళిపోయినాయి. కారణం ఏంటి? ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో కనీసం 40% మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వలన 80 పథకాలు సబ్సిడీలు ఇచ్చే పథకాలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం వైఫల్యం వలన రైతులు చిన్న చూపు చూస్తుంది. రైతులు కేంద్రం ఇచ్చినటువంటి నిధుల్ని 60% నిధులు ఇస్తే 40% కంట్రిబ్యూషన్ ఇవ్వకుండా 100 కోట్ల నిధులు దుర్వినియోగం అయిపోయింది, నిరుపయోగం అయిపోయింది. అంటే రైతులు అంటే అంత నిర్లక్ష్యం ఆ ప్రభుత్వానికి. అందుకోసమే మైక్రో న్యూట్రియంట్ మరి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చి దిగుబడులు పెంచింది. చంద్రబాబు గారి ప్రభుత్వంలో నాడు ఇచ్చాం, నేడు ఇస్తున్నాం. కానీ మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఎందుకు ఇవ్వలేదు? మైక్రో న్యూట్రియంట్ ఎందుకు ఆపారు? సబ్సిడీలో పథకాలు ఎందుకు తగ్గించారు? సాయిల్ పరీక్షలు ఎక్కడన్నా చేశారా గత ప్రభుత్వంలో? ఎందుకు చేయలేదు? రైతులు అంటే నిర్లక్ష్యం. కాబట్టి రైతులు నిర్లక్ష్యం చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజు రైతులకి వ్యవసాయ పరికరాలు సబ్సిడీలు ఇస్తున్నారు. 3 లక్షల మంది పైగా ఈ రోజు సాయిల్ టెస్టింగ్ చేసి రైతుల్ని చక్కగా ఎక్కడ ఏం వాడాలి, ఎలా వాడితే దిగుబడి పెరుగుతాయో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ అధికారుల ద్వారా విశిష్టమైన సేవలు అందిస్తా ఉన్నారు. అదే విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రోత్సహిస్తుంది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా. రైతాంగం కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించే విధంగా ముందుకు పోవాలి. ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
రైతులకు కూడా ఖర్చు తక్కువ ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ వాడితే ఆరోగ్యకరమైన పంటలు పండుతాయి, దిగుబడులు వస్తాయి. ఈ రోజు క్యాన్సర్ లాంటి జబ్బులు, అనేక జబ్బులు నివారించాలంటే పెస్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించి ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ముందుకెళ్ళినట్టయితే రైతులకు కూడా భవిష్యత్తులో దిగుబడులు పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ నిర్లక్ష్యం చేశారు, భూసార పరీక్షలు ఆపేశారు, మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. నేడు సాయిల్ టెస్టింగ్ మరి 3 లక్షల మంది పైగా చేయడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీని ఈనాడు ప్రోత్సహిస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఒక్కటే, రైతుల సలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం దేశంలోనే నంబర్ 1 సాధించాలనేది ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆశయం. ఆశయానికి తగ్గట్టుగా రైతాంగం ఆధునిక వ్యవసాయంలో మోడర్న్ ఎక్విప్మెంట్, వ్యవసాయ పరికరాలు కూడా వాడి ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకొని మెకనైజేషన్ లో కూడా మోడర్న్ గా ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతాంగాన్ని పిలిపిస్తున్నాం. హార్టికల్చర్ పంటలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది, ఎందుకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది కాబట్టి. గత ప్రభుత్వం హార్టికల్చర్ పంటలు కూడా ప్రోత్సహించలేదు, హార్టికల్చర్ రైతాంగానికి డబ్బులు ఇవ్వలేదు గత ప్రభుత్వంలో. కాబట్టి నేడు ప్రభుత్వం అందిస్తున్నటువంటి హార్టికల్చర్ ప్రోత్సాహాలు కూడా రైతాంగం సద్వినియోగం చేసుకోవాలా. మంచి దిగుబడులు, ఆదాయం ఇచ్చే హార్టికల్చర్ పంటలు పండిస్తూ ప్రభుత్వం ఇచ్చే సహకారాన్ని కూడా తీసుకోవాల్సిందిగా నేను రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. వినుకొండ కొత్తపేటలోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులు సాధించడం పట్ల అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పైన మార్కులు ఎంతమందికి వచ్చిన చేతులతోని ఉత్సాహంగా ఎత్తుతారు అనుకున్నా, కానీ మీ అందరికి చాలా చాలా అభినందనలు. హార్టీ కంగ్రాచులేషన్. 500 దాటించారంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సివిల్ ఎగ్జామ్స్. కలెక్టర్ పోస్ట్ కొట్టడానికి మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్టే. అలాగే జీవి ఆంజనేయుల కంటే పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే నాకంటే మీకు ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి. నాకు 413 మార్క్స్ వచ్చినాయి 10th లో. అప్పటికే మా స్కూల్లో టాప్ 10 లో ఒకటి, మా ఊళ్ళో నేనే టాపర్. అప్పట్లో 413 మార్క్స్ వచ్చినాయి. 413 మార్క్స్ వచ్చింది, నేనే ఒక మంచి ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగాను. ఇక 500 మార్క్స్ వచ్చిన మీరు సివిల్ సర్వీస్ గారిని కొట్టచ్చు, డాక్టర్ కావాల్సిన డాక్టర్ అవ్వచ్చు, మంచి ఇంజనీర్ కావాలి, లేదా ఒక పెద్ద కంపెనీలో CEO అవ్వాలి, సంవత్సరానికి 10 కోట్లు లేదా సంవత్సరానికి 50 కోట్లు డ్రా చేసే స్థాయికి ఎదగాలి. మళ్ళీ ఆ సంపాదించే డబ్బులు కొంత భాగం సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాలి. ఆ విధంగా ఉజ్వల భవిష్యత్తు మీరందరూ ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు 590 నాకు రాలేదని ఎవరు బాధపడద్దు. ఆ 590 ఒక 10 మెంబర్స్ కొట్టారు. అసలు ఏంటి గీతాంజలిలో పిల్లల మజాక? అరే టౌన్ ఫస్ట్ కొట్టారు, టాప్ 10 590 అబౌవ్ 10 మంది ఉన్నారు, 550 అబౌవ్ 91 మెంబర్స్ ఉన్నారు. ఏం పర్ఫార్మెన్స్ అండి! 500 అబౌవ్ 180 మెంబర్స్ ఉన్నారు, 198 మెంబర్స్. 500 అబౌవ్ గీతాంజలి విద్యా సంస్థల్లోనే 598 మెంబర్స్ అంటే గ్రేట్ అచీవ్మెంట్. గివ్ బిహైండ్ అందరూ గట్టిగా చెప్పట్లేదు. నేను గీతాంజలి విద్యా సంస్థని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈసారి టౌన్ టాప్ కొట్టినందుకు, అలాగే 500 అబౌవ్ 198 మెంబర్స్ సాధించడం చాలా గొప్ప విజయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రోజు 590 కొట్టినా 500 కొట్టినా రేపు ఎవరు విజయం? ఈ రోజు 590 కొట్టినోడిది కాదు విజయం, రేపు జీవితంలో నిజమైన ఆనందంగా ఉన్నటువంటి వాళ్ళు, మనం సంతోషంగా ఉంటూ పక్కన వాళ్ళకి సంతోషాన్ని పంచిపెట్టేవాళ్ళు, మనం విజయాలు సాధిస్తూ పక్కన వాళ్ళు కూడా విజయాల వైపు ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు, జీవితంలో సంతృప్తి ఉండేటువంటి వాళ్ళు. ఒకడు కారులో తిరుగుతా కూడా పెద్ద కారులో పోయేవాడిని చూసి ఏడుస్తాడు, మరి అమ్మ నాకు పెద్ద కారు లేదు, నాకు చిన్న కారు ఉందని. వాడి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. అలాగే కొంతమంది ఎప్పుడు సంతోషంగా ఉంటారు. గుడిసెలో జీవించేవాడు కూడా ఎవరైతే సంతోషంగా ఉంటాడో, ఎవరైతే పక్కన వాళ్ళతో ప్రేమగా అభిమానంగా ఉంటాడో, ఎవరైతే పొరుగువాడికి సహాయం చేస్తాడో వాడే నిజమైనటువంటి హీరో అండి. జీవితంలో ఆనందంగా ఉండేవాడు, పొరుగువాడికి సహాయం చేసేవాడు, వాడు గుడిసెలో ఉన్నా సరే వాడే నిజమైన జీవితంలో ఎంజాయ్మెంట్ చేస్తాడు, ఆనందంగా ఉంటాడు, భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటాడు. 7 అంతస్తుల బిల్డింగ్ లో ఉండి కూడా 10 అంతస్తుల బిల్డింగ్ కూడా చూసి ఏడ్చేవాడు. వాడి జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉన్నాడు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి విద్యార్థులందరూ కూడా, జీవితంలో ఎప్పుడు ఎవరిని చూసి ఈర్ష్యపడమాకండి. పక్కనోడు బాగుంటే సంతోషించి, పక్కనోడికి ఎక్కువ మార్కులు వస్తే
సంతోషపడండి. భవిష్యత్తులో నాకు కూడా అలా రావాలని కోరుకోండి. పక్కన వాళ్ళకి బాగుంటే ఈర్ష్యపడ్డారా, అది మీరు స్టెప్ బై స్టెప్ కింద పాతాళానికి వెళ్ళడానికి అది మీరు మార్గాన్ని ఎంచుకున్నట్టు అవుతుంది. జీవితంలో ఈర్ష్య ద్వేషాలకు ఎప్పుడు దూరంగా ఉండాలని మా చిన్నారులందరికీ నేను పిలిపిస్తున్నా. పక్కనోడు బాగుంటే సంతోషపడండి. అరే నేను మోటార్ సైకిల్లో ఉన్నా, పక్కనోడు కారులో ఉన్నాడు, వాడు చాలా అదృష్టవంతుడు, బాగుంది, సంతోషపడు. నీ భవిష్యత్తులో దేవుడు కాలుస్తాడు. పక్కన వాళ్ళకి ఏ మంచి ఉన్నా నువ్వు సంతోషపడు. భవిష్యత్తులో నీ దగ్గరకు వస్తాయి, దేవుడు నీ దగ్గరకు నడిపిస్తాడు. కాబట్టి మీరు సంతోషంగా ఉంటూ పక్కన సంతోషంగా ఉంచండి. ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉండండి. మనం 10 మందిని నడిపిస్తే చివరికి మనకి ఏడుపు మిగులుతుంది. మనం 10 మందిని సంతోషంగా ఉంచితే దేవుడు మనల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు. ఈ చిన్న విషయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని, ఎప్పుడు పక్కన వాళ్ళకి హెల్ప్ చేస్తూ, మీరు బాగా చేస్తూ పక్కన వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ 10 మందిని పైకి తీసుకొచ్చే సంతోషమైన జీవితం మీరు గడపాలని ఆకాంక్షిస్తూ, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చి నేను బాధపడకుండా నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ నేను ఆర్థికంగా ఓవర్టేక్ చేశా, పదవిలో ఓవర్టేక్ చేశా. అది నా ఆనందం. అంటే నేను గొప్ప అని చెప్పట్లా, నాకు తక్కువ మార్కులు వచ్చినాయి ఆ రోజు, కానీ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకంటే నేను ఆనందంగా ఉన్నాను. కానీ మనం ఎంత హ్యాపీనెస్ ఉన్నామో, ఎన్ని మంచి విజయాలు సాధించాం అనేది కాదు. కలెక్టర్ అవ్వకపోయినా పర్లే, ఒక మంచి పౌరుడిగా సంతోషంగా జీవించు. ప్రభుత్వ పాఠశాలలో చదివి జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చిన విప్పర్ల చాతుర్యకి పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సత్కరించిన సందర్భంగా, అదే విధంగా 500కు పైగా మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను ప్రోత్సహించే భాగంగా కోటప్పకొండ అన్నదాన సత్రం కమిటీ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏనుగులు బజార్ రోడ్డు మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ వినుకొండలో ఆదివారం సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సరస్వతి వారసుని కన్న తల్లిదండ్రులని, ప్రతిభావంతులైన స్టూడెంట్స్ ని సంఘ పెద్దలు మెమోంటో శాలువాలతో సత్కరించడం జరిగింది. వినుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రేషన్ డీలర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రేషన్ డీలర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి సక్రమంగా రేషన్ అందేలా చూడాలని ఆయన రేషన్ డీలర్లకు సూచించారు. అలాగే రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం తరపున రేషన్ డీలర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో 5 మండలాల ఎంఆర్ఓలు, రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యవస్థ మీ అందరినీ పెట్టింది పేదవాళ్ళకి రేషన్ బియ్యాన్ని సక్రమంగా అందించడం కోసం. అలాగే పంచదార ప్రభుత్వం ఇచ్చేదాన్ని తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ప్రతి నెల అందించేదానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, డీలర్స్ ద్వారా, ఎండిఓ ఆపరేటర్ల ద్వారా ప్రజలకి అందించాలనేది ప్రభుత్వ యొక్క ఆలోచన. దీనిలో మీకున్నటువంటి సమస్యలు తహసీల్దారులు, డీటీలు కూడా కొడుతున్నా, డీలర్స్ కి, ఎండిఓ యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా, డీలర్లకి ఏదైనా సమస్యలు లేదా ఎండి యూనిట్ ఆపరేటర్లకి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. మీరు బాధ్యత తీసుకొని ఆ సమస్య పరిష్కరించండి. అప్పుడే కింద వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రేషన్ షాప్ బియ్యం పేదలకి సక్రమంగా అందకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఎమ్మెల్యేగా నాకు చెడ్డ పేరు వస్తుంది, తహసీల్దార్కి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎవరైనా డీలర్లు తప్పు చేస్తే అది మీ వలన ప్రభుత్వం అబాస్పాలవుతుంది. సో వ్యక్తిగతంగా నాకు నష్టం జరిగినా ఒప్పుకుంటా, కానీ పేదవాడికి అన్యాయం జరిగితే మాత్రం ఉపేక్షించను. చాలామంది మీలో నాకు పరిచయాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను అభిమానించే వాళ్ళు ఉన్నారు, నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. మీలో మీకు నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. ఈరోజు మిమ్మల్ని ప్రత్యేకంగా గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు గారు పేదవాడికి రేషన్ బియ్యం అందాలా, అలాగే షుగరు, పంచదార ఏదైతే ఉందో దాన్ని కూడా అందించాలి, సకాలంలో ప్రతి వాళ్ళకి బియ్యం అందించాలని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. దీన్ని సక్రమంగా చేయని వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోమని చెప్పేసి అటు మాకు, మరోపక్క కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు. మరి కలెక్టర్ గారి ఆదేశాలని తహసీల్దార్స్, డీటీలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. మీరు బాధ్యతగా బియ్యాన్ని అలాగే పంచదార పంచితే, టైమ్లీ పంచితే, వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, మీకు మంచి పేరు వస్తుంది. పలానా డీలర్ మంచోడయా, మహానుభావుడు, బ్రహ్మాండంగా ఇస్తాడని చెప్తారు. ఇవ్వకపోతే ఆ డీలర్ పనికి మాలినోడయా, మేము వెళ్ళి అడిగినా ఇవ్వలేదు, కావాలని ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో కేజీకి, లేకపోతే మాత్రం నేను అసలు బియ్యం ఈను అని అంటున్నాడు అంటారు. ఆ విషయం నా చెవికి వస్తే డీలర్గా మిమ్మల్ని క్యాన్సిల్ చేయడమే కాదు, మీ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. బియ్యం ఇవ్వకుండా
తీసుకుంటే డబ్బులు తీసుకో, లేకపోతే బియ్యం ఇయ్యను. ఎవరి డబ్బు సొత్తు? ప్రభుత్వం ఇచ్చేది ఎవరి కోసం? పేదవాడి నోళ్లు కొట్టద్దు. పేదవాడి నోళ్లు కొడితే పాపం అది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో ఖచ్చితంగా 2 ఏళ్లలో కొంచెం ఆర్థిక పరిస్థితి పొందుకున్నాక ఖచ్చితంగా మీకోసం నిలబడతా. మీ కమిషన్ పెంచమంట, అవసరమైతే గౌరవ వేతనం, ఇందాక మిత్రుడు చెప్పినట్టు గౌరవ వేతనం ఇవ్వమని చెప్పి మీకోసం నిలబడతా. నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి గ్రాడ్యువల్ గా ఆర్థిక వ్యవస్థ దూసుకుపోద్ది. గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో 5 ఏళ్లలో ఆర్థిక ప్రగతి క్రమంగా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అప్పుల పాలైంది. 10,50,000 కోట్లు అప్పులు చేసి చివరికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఓడిపోయి ఇంటికి పోయారు. సక్రమంగా చేసే మంచి డీలర్లకి మాత్రం మంచి భవిష్యత్తు ఉంది. ప్రజలకి బాగా పంపిణీ చేసేటువంటి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది. భవిష్యత్తులో గౌరవ వేతనం ఉండొచ్చు, లేదా మీ రెమ్యూనరేషన్ కమిషన్ పర్సంటేజ్ పెంచొచ్చు. ఇది ఒక 2-3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా జరిగింది. ఈ 2-3 ఏళ్ళు ఆర్థిక ప్రగతి పుంజుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా దయచేసి బాధ్యతగా వ్యవహరించండి, కష్టపడండి. నా అండదండలు ఎప్పుడు ఉంటాయి. బాగా చేసే వాళ్ళకి, డీలర్లకి, ఎండి యూనిట్ ఆపరేటర్లకి పూర్తిగా నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. కానీ నన్ను మోసం చేసే వాళ్ళకి, చంద్రబాబు నాయుడు గారిని కూడా రోడ్డు మీద అమ్మిదాం పర్లేదు, ముందు నా డబ్బులు నేను తీసుకుందాం, ముఖ్యమంత్రి ఏమైపోతే ఏమైంది, ఆయనకి చెడ్డ పేరు వస్తే నాకేం పోయింది, ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తే నాకేం పర్వాలేదు, అదే నేను నా జేబులు నిండితే చాలు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళని మాత్రం ఉపేక్షించను. నాకు సొంత తమ్ముడైనా అలాగే ఎవరైనా సరే సమానమే. బంధుత్వం అడ్డు రాదు, పార్టీ అడ్డు రాదు. పార్టీ తెలుగుదేశం సానుభూతి పరులు అవ్వచ్చు, కొంతమంది జనసేన సానుభూతి పరులు ఉండొచ్చు. మంచి చేసే వాళ్ళు అందరికీ అండగా ఉంటా. వాళ్ళు తెలుగుదేశం సానుభూతి పరులు అవ్వక్కర్లా. మీ డ్యూటీ మీరు బ్రహ్మాండంగా చేస్తే నా సహకారం ఉంటుంది. కానీ పార్టీని అడ్డం తెలుగుదేశం సానుభూతి పరుడు, జనసేన సానుభూతి పరుడు అని, లేదా బీజేపీ సానుభూతి పరుడు అని, ఆ రికమెండేషన్ నాకుంది, ఈ రికమెండేషన్ నాకుందని ఇష్టారాజ్యంగా తప్పులు చేస్తే మాత్రం ఉపేక్షించను. తప్పు చేసి నాకు మొహం చూపించద్దు అసలు ఎవరు కూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఈ రోజు నుండి, ఈ గంట నుండి ఒక్క తప్పు చేసినా కానీ ఉపేక్షించనని మిత్రులందరికీ సవినయంగా మనవి చేస్తున్నా. నాకు ప్రజలు ముఖ్యం, ప్రజల తర్వాత ఎవరైనా. కాబట్టి దయచేసి ఎవరైనా సరే నేను బియ్యం ఇయ్యను, తీసుకుంటే డబ్బులు తీసుకో, లేకపోతే లేదు అన్నారా, నేను ప్రతి మండలానికి కూడా వస్తా, ప్రజా దర్బార్కి వస్తా. ప్రతి శుక్రవారం మా ఆఫీసులో ప్రజా దర్బార్ జరుపుతా. నా ప్రజా దర్బార్కి వచ్చి ఎవరైనా సరే బియ్యం సరిగా ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తాం పో అని, డబ్బులు ఇస్తున్నారు బియ్యం ఇవ్వట్లేదు అని కంప్లైంట్ చెప్పారా, ఆ డీలర్ ఆ గంటలు ఉండడు, మరుసటి రోజుకి ఆ డీలర్ ఉండడు. వెంటనే తహసీల్దార్ చెప్తా, కలెక్టర్ చెప్తా, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ కూడా, చీటింగ్ కేసు, పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు కూడా బుక్ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఎన్డీఏ అభిమానులున్నా, తెలుగుదేశం అభిమానులున్నా, జనసేన అభిమానులున్నా, బీజేపీ అభిమానులున్నా, లేదు ప్రజల మీద ప్రేమ ఉన్నా, వాళ్ళందరూ కూడా ఎంతో బాధ్యతగా చేయండి. భవిష్యత్తు బాగుంటుంది. రేపు కమిషన్ పై పెరిగినాక, లేదా రెమ్యునరేషన్ పెంచినాక 10,000 15,000 రెమ్యునరేషన్ అయితే ఆ రోజు మీరు అయ్యో నేను పోగొట్టుకున్నానని ఏడిస్తే ఉపయోగం లేదు. ఈ రోజు గురించి కాదు, భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీ మీద నమ్మకంతో ప్రభుత్వం మీకు అప్పచెప్పింది, డీలర్షిప్ ఇచ్చారు, లేదా ఎండి యూనిట్లు ఇచ్చారు. మీ మీద నమ్మకంతో మీరు ప్రజలకి సేవ చేయమని ఇస్తే, మీరు ప్రజలను ముంచితే ఇంతకంటే నేరం ఘోరం ఇంకోటి లేదు. ఈరోజు మీ మీద ప్రేమతో, అభిమానంతో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కానీ మీకు ఇచ్చిన బాధ్యతలు దుర్వినియోగం చేస్తే మాత్రం మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు. వినుకొండ మాజీ శాసనసభ్యులు, సీనియర్ నాయకులు, తెలుగుదేశం పార్టీ నేత మక్కెన మల్లికార్జునరావును డీసీసీబీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన నియామకం పట్ల వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున గారికి వారి యొక్క గత ఎన్నికల్లో వారి చేసిన విశేష కృషిని దృష్టిలో పెట్టుకొని, గతంలో వారు పంచాయతీ సర్పంచ్ నుండి ఎమ్మెల్యే దాకా ఎదిగినటువంటి విధానం, అలాగే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా వారు అనేక సంవత్సరాలు పనిచేస్తున్నారు. వీటన్నింటినీ వారి యొక్క అపారమైన అనుభవాన్ని, రాజకీయ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మక్కెన మల్లికార్జున గారికి మేము అడిగిన వెంటనే అన్ని కూడా పరిశీలించి వారి యొక్క సమర్థతను గుర్తించి జిల్లా జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా, సమైక్య గుంటూరు జిల్లాకి చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వడం మా అందరికీ చాలా సంతోషం. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పనిసరిగా మక్కెన మల్లికార్జున గారు ఆ పదవికి అన్ని తీసుకొస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. రైతులకి మెరుగైన సేవలు అందిస్తారు. అట్లాగే జీడీసీసీ బ్యాంక్ ని లాభాల బాటలో ఇంకా ముందుకు తీసుకెళ్తారు. పెద్ద ఎత్తున ఎక్కువ మంది రైతులకు సేవలు అందించే విధంగా రైతుల యొక్క ఆర్థిక ప్రగతికి వారు ఖచ్చితంగా బాటలు వేస్తారు. ఒక రైతుగా కూడా వారికి అనుభవం ఉంది. అట్లాగే రైతులకు సేవ చేయాలనేటువంటి వారి ఆకాంక్ష మరి ఈ విధంగా
ముందుకెళ్ళటం నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా ఆ పదవికి వన్నె తెస్తారు. తొందరలోనే వారి యొక్క ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. దీనికి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది తరలి రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వారికి పదవి వచ్చినటువంటి సందర్భంగా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చీఫ్ విప్ వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను. ఈరోజు వారికి జీడీసీసీ బ్యాంకు 17 నియోజకవర్గాలు సమైక్య గుంటూరు జిల్లా, ఈ సమైక్య గుంటూరు జిల్లాకి జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా మక్కన మల్లికార్జున గారికి ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతృప్తిగా ఉంది. పార్టీని భవిష్యత్తులో ఎన్డీఏని బలోపేతం చేయడానికి, అట్లాగే రైతులకి మెరుగైన సేవలు అందించడానికి వారు విశేష కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గా ఈ రోజున నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన యువ నాయకులు లోకేష్ గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పదవి రావడానికి ముఖ్య కారణభూతులైనటువంటి గౌరవ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే అందరు ఎమ్మెల్యేల దగ్గరికి, అదేవిధంగా కేంద్ర మంత్రి దగ్గరికి, మన ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గర తీసుకుని అందరి దగ్గరికి కూడా, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఈ రోజున ఈ నియోజకవర్గానికి ప్రభుత్వ చీఫ్ విప్ గా ఆయన ఉండినటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళా ఉమ్మడి జిల్లా సంబంధించినటువంటి రైతులకు సంబంధించినటువంటి పదవి రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా. నేను ఒక రైతుని, సర్పంచ్గా, ఎంపీపీగా, జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా పనిచేశాను. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకి 8 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీలో అధ్యక్ష బాధ్యతలు వహించాను. మరి ఆ రోజున జీవి ఆంజనేయులు గారు టీడీపీ జిల్లా అధ్యక్షులు కూడా నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి పనిచేసినటువంటి సందర్భం. ఆ రోజున రాజకీయాల్లో కూడా చాలా గౌరవంగా ఉండేటువంటి పరిస్థితి. అదేవిధంగా వారు మేము పోటీ చేసుకున్నప్పుడు కూడా ఒక మంచి సాంప్రదాయం ఉండేది నియోజకవర్గంలో. సిద్ధాంతాల పరంగా పోరాటం చేసేవాళ్ళం తప్ప వ్యక్తిగతంగా గౌరవించే సంస్కృతి ఆ రోజు నుండి. కానీ గతంలో పరిస్థితి వేరు. ఏదేమైనప్పటికీ మంచి ప్రభుత్వం రావాలి, మంచి శాసనసభ్యులు గెలిపించాలి, మంచి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి అందించాలనే ఒక ఆశయంతో ఆ రోజున శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ గారితో పాటు నేను కూడా తెలుగుదేశంలో చేరడం జరిగింది. ఆ చేరిన సందర్భంలో కూడా జీవి ఆంజనేయులు గారు అటు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి స్వయంగా ఇతనికి అనుభవం ఉంది, తప్పనిసరిగా మంచి వ్యక్తి అండి, మంచి పరిపాలన ఉన్నటువంటి వ్యక్తి, తప్పనిసరిగా మన పార్టీలో తీసుకుంటే మేలు జరిగిద్దని చెప్పడం జరిగింది. నేను కూడా ఆ సందర్భంలో ఒకటే మనం చేశా, తప్పనిసరిగా మంచి వ్యక్తి అండి ఆంజనేయులు గారు, 3వసారి గెలిపించుకొని మా బాధ్యతగా కష్టపడి పనిచేసి మేము వద్దకు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఇది అదృష్టంగా భావిస్తున్నా, బాధ్యతగా భావిస్తున్నా. తప్పనిసరిగా ఏదైతే రైతులుగా నేను ఒక రైతుగా ఉన్నాను, రైతులకు సంబంధించినటువంటి ఈ పదవి రావడం అనేది అదృష్టంగా భావిస్తూ తప్పనిసరిగా రైతులకు సేవ చేసేటటువంటి అవకాశాన్ని తప్పనిసరిగా అందిపుచ్చుకుంటాను. నాకు పదవి రావడానికి కారణభూతులైనటువంటి జీవి ఆంజనేయులు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారికి, కేంద్ర మంత్రికి, అదేవిధంగా మరి జనసేనకు సంబంధించినటువంటి మిత్రులకి, బీజేపీ మిత్రులకి, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వారు చెప్పిన విధంగా రైతుల కోసం పనిచేస్తానని, నేను తప్పనిసరిగా భవిష్యత్తులో మంచి కార్యకర్తగా పనిచేస్తూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి, రైతుల అభివృద్ధికి పనిచేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అందరికీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కూటమి మిత్రులందరికీ, తెలుగుదేశం అనండి, బీజేపీ అనండి, జనసేన మిత్రులందరూ కూడా ఈ పదవి రావడానికి వారు కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించారు. మనస్ఫూర్తిగా ఆంజనేయులు గారితో పాటు కార్యకర్తలందరూ కూడా రుణపడి ఉంటారని తప్పనిసరిగా బాధ్యతగా తీసుకొని ఈ నియోజకవర్గ రైతు సోదరులకి, జిల్లా రైతు సోదరులందరూ కూడా సేవ చేస్తారని ఈ సందర్భంగా మనం వినుకొండ కొత్తపేట నందు గల తల్లి పిల్లల వైద్యశాల రోడ్డులో 3వ లైన్ నందు గల ప్రతిభ గాన కళా శిక్షణ కేంద్రం నందు ప్రఖ్యాత సంగీత సద్గురువులైన పి రాజు నేతృత్వంలో గాన సంగీతంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 5వ తారీఖు నుండి ప్రారంభమై జూన్ 5వ తారీఖు వరకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందని, ఇందులో శాస్త్రీయ సంగీత పాఠ్యాంశాలు, సంప్రదాయ భక్తి, దేశభక్తి గీతాలు మరియు సినీ మధుర గీతాలు నేర్పబడునని, 7 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ శిక్షణకు అర్హులే. అలాగే మన మాతృభాష అయిన తెలుగును చక్కగా ఉచ్చరించడంలో కూడా తర్ఫీదు ఇవ్వబడునని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం సంప్రదించగలరు. సెల్ నంబర్ 9676259830 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఏపీ పీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు 28, 29వ తేదీలలో రీలే నిరాహార దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో జరుగుతున్నవి. ఈ నేపథ్యంలో వినుకొండ డిపో నందు
ఎన్ఎంయుఏ సెక్రటరీ పిఎఫ్సి నాయక్ ఆధ్వర్యంలో సోమవారం రీల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రీల నిరాహార దీక్ష కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఎన్ఎంయుఏ సభ్యులు పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ నిరాహార దీక్షలో పి కృష్ణ, ఎస్కేఎస్ బాబు, ఎస్కే మౌలాలి, షేక్ సైదా, జి నాగేశ్వరరావు, ఎస్కేఎన్ రెడ్డి, డిఎస్ రావు, కెఎస్ రావులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ కు సమాప్తం. రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.